ఇవాళ అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఉండేటట్టుగా మా రాయలసీమ ఫేమస్ అలసంద వడలు, అందులోకి ఆనియన్ చట్నీ. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కిచెన్ రూమ్ లోకి రాగానే ఇలా సూర్యకిరణాలు పడుతూ ఉంటే, నేచురల్ సన్ లైట్ ఇంట్లోకి వస్తుంటే ఎంత బాగుంటుందో కదండి. ఇంకా ముందు రోజు నైట్ ఇలా అలసంద పప్పు అనేది నానబెట్టేశాను. 1-2 సార్లు నీట్ గా వాష్ చేసేసి ఇలా స్ట్రైనర్ లో వేసి అరగంట పాటు అలా పెట్టేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన తడి ఆరిపోయేటట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి తర్వాత గ్రైండర్ వేస్తున్నాను. అలసంద పప్పులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం మెదిగిన తర్వాత ముందుగానే మిక్సీ వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, జీలకర్ర పేస్ట్ అనేది వేసామనుకోండి, పిండి అనేది లూజ్ కాకుండా ఉంటుంది. మనం అలసంద వడలు వేసినప్పుడు కూడా నూనె అనేది పీల్చుకోకుండా ఉంటుందండి. చూడండి ఎంత బురుగుగా వచ్చిందో. ఇంకా ఎక్స్ట్రాగా వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసి మిక్స్ చేసేసి ఇక్కడ వడలు వేస్తున్నాను. ఇలా చిన్నపాటి టిప్స్ తో అలసంద వడలు ప్రిపేర్ చేసామనుకోండి, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా కమ్మగా ఉంటాయి. అందులో కాంబినేషన్ గా ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశాను. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఆనియన్ చట్నీ కోసము తగినన్ని ఆనియన్స్, ఉప్పు, కారము, కొంచెం చింతపండు, అలాగనే కొంచెం చక్కెర, కొంచెం ఎక్కువగా కొబ్బరి పొడి వేసి మిక్సీకి వేసామనుకోండి, కొన్ని వాటర్ కలిపేసి ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా అలసంద వడల్లోకి బెస్ట్ కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి టిప్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.